మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం దశమి. మీ ఇంట్లో వాళ్ళు మర్చిపోకుండా దీనిని తిని చూడండి. మీ కష్టాలు తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీ అనుగ్రహం మీ మీద ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహంతో మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులవుతారు. మరి గురువారం రోజు దేనిని తినటం వలన మీరు లక్ష్మీ అనుగ్రహంతో ఎలా ధనవంతులవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది అనేక కష్టాలు, సమస్యలు అనేవి ఉంటాయి. ఎంత మంచిగా ఉన్నా సమస్య అనేది వస్తూనే ఉంటుంది. సమస్యలు లేని వ్యక్తి ఉండరు. సమస్యలు, కష్టాల వలన జీవితం భారంగా మారుతుంది. ఎదుటివారిలాగా మేము ఎప్పుడూ సంతోషంగా ఉంటామని అనుకుంటూ ఉంటారు. ఆ సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు, పరిహారాలు చేస్తారు. కానీ ప్రయోజనం ఉండదు. దీనికి కారణం జాతక సమస్యలు లేదా మన కర్మఫలం కావచ్చు. భరించలేని కష్టాలతో బాధపడి నా జీవితం ఇంతేనా అని అనుకునేవారు గురువారం రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా తీరటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మరి గురువారం ఏదైనా ఒక మంచి తిథి కలిసి వచ్చిన రోజు ఏమి తినాలో, ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము. ద్రోణుడు పరశురాముడి శిష్యుడు. తన దగ్గర శస్త్రాస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. భీష్ముల వారు ద్రోణాచార్యుడి ధనుర్విద్యాశక్తిని గురించి విని ఆయనను పిలిపించి కురు పాండవులకు శిక్షణ ఇప్పించాడు. హస్తినాపురంలో ద్రోణాచార్యులు ధనుర్విద్య నేర్పుతున్న సంగతి ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది. కర్ణుడు కూడా విద్యాభ్యాసం కోసం వచ్చాడు. అందరూ ఎంతో శ్రమపడి విద్య నేర్చుకుంటూ ఉన్నా అందరికంటే దీక్షగా అర్జునుడు చేసే సాధన ఆచార్యుడికి సంతోషం కలిగించింది. అందుకని మరింత ఓపికతో, ప్రేమతో అతనికి పాఠాలు చెప్పేవారు. ఒకనాడు భోజన సమయంలో పెనుగాలికి దీపం ఆరిపోయింది. అయినా అలవాటు ప్రకారం అర్జునుడు భోజనం ముగించి చీకటిలో కూడా విద్యాభ్యాసం ఆరంభించాడు. నిద్రపోతున్న గురువుగారు అర్జునుడి ధనుష్టంకారం విని లేచాడు. శిష్యుడి ఏకాగ్రతకు, దీక్షకు పరవశించి గాఢాలింగనం చేసుకుని అస్త్రవిద్యలో నీ అంతటి వాడు ఉండడు అని వెన్ను తట్టారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కురు పాండవుల విలువిద్యాశక్తిని పరిశీలించేందుకు ద్రోణాచార్యుల వారు ఒకనాడు ఓ పరీక్ష పెట్టారు. ఒక పిట్ట బొమ్మను తయారు చేయించి దానిని ఒక చెట్టు చిటారు కొమ్మకు కట్టి శిష్యులందరినీ కూడా పిలిపించారు. ముందుగా ధర్మరాజును పిలిచి, చిటారు కొమ్మన పక్షిని చూశావా? నేను నీ సోదరులు చెట్టు కనిపిస్తూ ఉన్నాయా అని అడిగారు. అన్నీ చూస్తూ ఉన్నానన్నాడు ధర్మరాజు. అలాగే దుర్యోధనులందరినీ కూడా పిలిచి అడిగాడు. అందరూ గొప్పగా తలలు ఊపారు. అర్జున్ని పిలిచి అడిగితే, ఆచార్య, పక్షి తప్ప మరేమీ కనిపించటం లేదు నాకు అన్నాడు. ఆ పక్షి అవయవాలు ఎలా ఉన్నాయి అని గురువుగారు మరో ప్రశ్న వేశారు. దాన్ని శిరస్సు తప్ప మరే అవయవము నాకు దృష్టిలో లేదు అన్నాడు అర్జునుడు. దాని శిరస్సు పడగొట్టమన్నాడు ద్రోణుడు. అనటమే ఆలస్యం అర్జునుడి ధనస్సు నుండి బాణం దూసుకుపోయింది. పక్షి తల నేల రాలింది. ద్రోణుడు శిష్యుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాడు. అర్జునుడు గురువుగారికి పాదాభివందనం చేసుకున్నాడు. అయితే ఆ రోజుల్లోనే అర్జునుడికి ధీటైన వాడు మరొకడు ధనుర్విద్యలో ఆరితేరాడు. అతను హిరణ్యధన్యుడనే ఎలుకరాజు కుమారుడు ఏకలవ్యుడు. అతను ధనుర్విద్య నేర్పమని ద్రోణాచార్యుల వారిని బ్రతిమిలాడితే ఆయన తిరస్కరించాడు. అయినా బాధపడక గురువుగారి పాదాలకు నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాక ద్రోణుని విగ్రహం ఎదుట ఉంచుకుని ఆ ప్రతిమనే గురువుగా భావించి పూజిస్తూ ధనుర్విద్య అభ్యసించటం మొదలుపెట్టాడు. ఒకనాడు కురు పాండవులు వేటకు వెళ్ళి అడవి జంతువులను సంహరిస్తూ ఉండగా వారి వేట కుక్క ఏకలవ్యుణ్ణి చూసి మొరిగింది. అది నోరు తెరిచి మొరుగుతున్న క్షణంలో ఏకలవ్యుడు ఒకేసారి దాని నోట్లోనికి 7 బాణాలు వదిలాడు. అది అలాగే పాండవుల దగ్గరకు వెళ్ళింది. పాండవులకు ఆశ్చర్యం కలిగింది. అంతటి విలుకాడెవరా అని వెతికి చివరికి ఏకలవ్యుడిని తెలుసుకున్నారు. కుతూహలం చంపుకోలేక నీ గురువు పేరేమిటి అని అడిగారు పాండవులు. ద్రోణాచార్యులు అని వినయంగా సమాధానం చెప్పాడు అతను కూడా ద్రోణుని శిష్యుడే అని తెలియగానే హస్తినాపురం వస్తూనే అర్జునుడు నేరుగా గురువుగారి దగ్గరికి వెళ్ళాడు.
ఆర్య, మీ శిష్యులలో నన్ను మించినవాడు లేడన్నారు. కానీ మీ శిష్యుడు ఏకలవ్యుడు విలువిద్యలో నాకంటే ఆరితేరాడు అనగానే వెంటనే బయలుదేరి ద్రోణుడు అర్జునుడితో అడవికి వచ్చి ఏకలవ్యుణ్ణి చూశాడు. ఆ వీరుడు ద్రోణుడికి నమస్కరించి గురు దక్షిణగా ఏం కావాలన్నా ఇస్తానన్నాడు. వెంటనే కుడి చేతి బొటనవేలు కోసి ఇమ్మన్నాడు. ఏకలవ్యుడు సంతోషంగా గురువు కోరిన ప్రకారం దక్షిణ సమర్పించుకున్నాడు. నిన్ను మించిన విల్లుకాడు ఉండడానికి వీల్లేదు అని ద్రోణుడు అర్జునుడికి చేసిన వాగ్దానం కోసం ఏకలవ్యుని అంగిష్టం గ్రహించి తిరిగి వచ్చాడు. ఇక వీడియోలోకి వస్తే, పెరుగులో దీనిని కలుపుకొని తినటం వలన మీ సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా మనం పెరుగును చాలా పవిత్రంగా భావిస్తాము. ఎందుకంటే పాలు, పెరుగు వీటితో ఏమి చేసినా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. పెరుగు మన ఇంట్లో ఎలా తోడుకుంటుందో అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది. పెరుగు ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ నిండుగా ఉంటుందో వారు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. అసలు పెరుగులో దేనిని కలుపుకొని తినటం వలన మీ గ్రహస్థితులు మెరుగుపడి సమస్యలు ఎలా తీరుతాయంటే, గురువారం రోజు పెరుగులో దీనిని కలుపుకొని తినటం వలన మీ ధనం ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాకుండా మీకు ఆరోగ్యపరంగా ఇది మేలు చేస్తుంది. కాబట్టి గురువారం రోజు పెరుగును, నల్ల ఉప్పును, జీలకర్రను తీసుకోవాలి. అలాగే మెంతులను కూడా తీసుకోవాలి. గురువారం రోజు స్నానాన్ని చేసిన తర్వాత పెరుగును మీ ఇష్ట దైవం ముందు పెట్టుకోవాలి. ఆ పెరుగులో కొంచెం జీలకర్ర పౌడర్ను, చిటికెడు మెంతుల పౌడర్ను, నల్ల ఉప్పును వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ పెరుగును మీ ఇష్టదైవం ముందు నైవేద్యంగా సమర్పించుకోవాలి. నైవేద్యంగా పెట్టే ముందు ఆ పెరుగులో తులసి దళాలను 1-2 ఆకులను వేసుకోవాలి. తర్వాత మీకు ఉన్న కష్టాలు తొలగిపోవాలని దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోవాలి. ఆ పెరుగును మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తినాలి. ఇలా తినటం వలన దైవానుగ్రహంతో పాటు మీకు ఉన్న ఆటంకాలు, సమస్యలు తొలగిపోయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది. దీని వలన మీ జీవితం మారి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే పెరుగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా పెరుగులో దీనిని కలుపుకుని తినటం వలన మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. వారానికి ఒక్కసారైనా, అది కూడా గురువారం రోజు. గురువారాన్ని మనం లక్ష్మీవారం అని కూడా పిలుస్తాం కాబట్టి, అంటే గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ గురువారాన్ని అంటే వారానికి ఒక్కసారైనా, అది కూడా గురువారం రోజు ఈ పెరుగు పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు కూడా పాటించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.